డైరెక్షన్ చేయాలంటే మళ్ళీ భయం అవుతుంది. మీరందరూ ఇంత ఇదిగా చూస్తారు కదా, ఏం చేయాలా, ఎలా సాటిస్ఫై చేయాలా అని. ఏదైనా ఒక మంచి థాట్ వస్తే దాన్ని కొంచెం ఎక్కువ టైం తీసుకొని స్క్రిప్ట్ చేసి తర్వాత గ్యాప్ తీసుకొని అలా చేస్తున్నాను. ఇక మీద రెగ్యులర్గా చేయాలని ఉంది, చూడాలి. ఏంటో మీరు అదిని రాంగ్గా ప్రూవ్ చేస్తున్నారు. మార్పులు అవ్వలేదు, మీరు అలాగే ఫిలప్ చేయండి అని. ఇంకా ఏమంటే అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఉంటేనూ కూడా దాన్ని అంత ఫాస్ట్గా రిసీవ్ చేసి నాకే అనిపిస్తుంది ఇంకా నేనే కొంచెం మీరు అడ్వాన్స్గా ఉన్నారు ఆడియన్స్, నేను ఇంకా కొంచెం బ్యాక్ ఉండని అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా నాకు ఉత్సాహం వస్తుంది ఇంకా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి ఫిల్మ్ మేకింగ్లో అని. ఆల్ క్రెడిట్ గోస్ టు మీరు, మీ వల్ల ఇది జరుగుతూ ఉంది అంతే. కాదు అదే ఏమంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అని అంతే. నాకు యూజువలీ ఒక టైటిల్ పెట్టి ఒక ఫిలం చేస్తే మీరు అది చూస్తారు, ఆ ఫిలం చూస్తారు, ఇది బాగుందో లేదో అని చెప్తారు. నాకేమంటే మీతో కలిసి వెళ్ళాలి అని నా జర్నీలో. మీరు నా టైటిల్కి నేనెవరో ఒక సింబల్ ఇస్తే మీరు టైటిల్ ఇస్తారు. ఇప్పుడు ఒక 100-200 టైటిల్ వచ్చింది. యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అది ఇది చాలా వచ్చింది. అదేంటో నాకు చాలా అది థ్రిల్ ఇస్తుంది మీ ఇన్వాల్వ్మెంట్ అయ్యేది. చూస్తాము అలాంటి మల్టీ స్టార్స్ దొరికితే, అలాంటి సబ్జెక్ట్ దొరికితే డెఫినెట్గా, అలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే డెఫినెట్గా. డైలాగ్సా? ఏమో ఇంకా మీరు పాపులర్ ఏం చేస్తారో ఆ డైలాగ్ నాకు పాపులర్ అవుతుంది. మీరు చెప్పాలి ఏది పాపులర్ డైలాగ్ అని. గాడ్ ఈజ్ గ్రేట్ చూడండి. యు ఆర్ గాడ్ ఈజ్ గ్రేట్. మీరే గాడ్ మనకి. ఇప్పుడు 140-1. మీరందరూ చూసారా ఫిలింని? అందరూ చూసారా? ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూడండి. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అదే మనకి ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఫిలిం చేసేదానికి. నెక్స్ట్ మూవీయా అన్ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, ఎక్స్పెక్టేషన్ కాదు. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంజూరియస్ టు హెల్త్. అదే ఇప్పుడు అడిగారు కదా, ఏంటి మల్టీ స్టార్ అంటూ ఉంటాను. నేనేమో మిమ్మల్ని స్టార్ చేయాలని నేను ఫిలిం ట్రై చేస్తూ ఉంటాను. నాకేమంటే నా ఆడియన్స్ స్టార్స్ అవ్వాలి. మీరు ఒక్కొక్కరితో ఎంతో యునీక్ క్వాలిటీస్ ఉంది, ఎక్స్ట్రాడినరీ మీరందరూ. డెఫినెట్గా నేనేమో ముఖస్థుతిగా చెప్తున్నాను అనుకోవద్దండి. చూడండి, మనం ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఏమే చేసినా, 2 years 3 ఎంతే ఖర్చు పెట్టినా, ఒక్క షోలో మీరు చెప్తారు ఎలా ఉంది ఫిలము, బాగుందా లేదా, వెళ్ళిపోప్ప అని. ఎవరు గ్రేట్? అది మళ్ళీ నేను ప్రూవ్ చేయాలనే ఫిలంలో ట్రై చేస్తూ ఉంటాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈ స్టార్డమ్. నాకు బిలీఫ్ లేదు. మీ స్టార్డమ్తో నాకు చాలా బిలీఫ్ ఉంది. అది ఏం స్టార్డమ్ అంటే మీకు తెలుసు, ఆడియన్స్ స్టార్డమ్. కరెక్టా? ఒప్పుకోండి, అది డౌట్లో చూస్తున్నారు.